గత ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాన్ని చూస్తే అధ్యక్ష, ప్రభుత్వానికి FRBM లిమిట్ ఉంటుంది. మొన్న LOP గారు కూడా చెప్తున్నారు, దానికి ఎక్కువ తక్కువ పోవడానికి వీల్లేదు. శాసనసభకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రూపాయి రాక ఖర్చు పెట్టేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావాలి. ఖర్చు పెట్టాలి అని అంటే శాసనసభ శాసన మండలి అనుమతిస్తే మాత్రమే ఖర్చు పెట్టాలి అధ్యక్ష. అందుకోసమే మనం ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. మంత్రులుగా మేము అడిగేది కూడా ఏంటి అధ్యక్ష, సభను అడిగేటువంటిది ఏంది, ఐ బెగ్ టు మూవ్ దట్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ సో అండ్ సో మే బి గ్రాంటెడ్ టు మై డిపార్ట్మెంట్. మేము సభని అభ్యర్థిస్తాం అధ్యక్ష, ఈ రకంగా మా సొమ్ము ఖర్చు చేయడానికి అనుమతి ఇవ్వండి. శాసనసభ మండలి అనుమతిస్తేనే ఖర్చు చేయాలి. కానీ గత ప్రభుత్వం శాసనసభ అనుమతి లేకుండా నేరుగా ఒక 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అధ్యక్ష. బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చేసింది. ఇది కాక అసలు రాజ్యాంగ నేతలు రాసినటువంటి పెద్దలు కూడా ఊహించినటువంటి విధంగా చట్టసభల పరిధిలోకి రాకుండా డబ్బుల్ని సేకరించడం, చట్టసభల అనుమతి లేకుండానే డబ్బును ఖర్చు చేసే విధానాన్ని కూడా గత ప్రభుత్వం మొదలుపెట్టింది అధ్యక్ష. ఇది నేను ఎక్కడ బ్లేమ్ గేమ్ తో మాట్లాడడం లేదు అధ్యక్ష. ఇది శాసనసభ సంబంధించినటువంటి వ్యవహారము, ప్రజా పద్దులకు సంబంధించినటువంటి వ్యవహారం. 2 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు అడిగారు ఇవి నిజమా కాదా అని. ఏపీ అప్పటిదాకా ఉన్నటువంటి బెవరేజెస్ కార్పొరేషన్, తర్వాత స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒకటి ఏర్పాటు చేసి ఊహకి అందలేదు అధ్యక్ష. బహుశా భారతదేశంలో ఏ స్టేట్ కూడా చేయలేదు. వీళ్ళు రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం, రాష్ట్ర ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయాన్ని కొంత పర్సంటేజ్ 2 కార్పొరేషన్లకి మళ్లించారు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి నేను ఆ రోజు గవర్నర్ గారిని కలిసి చెప్పాను. ఆ తర్వాత కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇది నిజమే అంటే ఇది చేయకూడదు అంటూ పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చి తరువాత నిబంధనలు కూడా మార్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయాన్ని పక్కకు మళ్లించారు. రెండవది మళ్లించిన ఆదాయాన్ని చూపించి వీళ్ళు మళ్ళా ఒక కార్పొరేషన్ లో 13,000 కోట్లు, ఇంకొక కార్పొరేషన్ లో 14,000 కోట్లు, మొత్తం 50,000 కోట్లకి వాళ్ళు ప్రణాళిక ఏర్పాటు చేస్తే ఆ రోజు ఇది తప్పు, సరైనటువంటి విధానం కాదు అని నేను గవర్నర్ గారిని కలిసిన తర్వాత దీని మీద చర్చ మొదలైంది. ఇదంతా కూడా చాలా రహస్యంగా జరిగింది. ఎక్కడా శాసనసభ ముందు పెట్టడం గానీ, కేబినెట్ ముందు పెట్టడం గానీ, కేబినెట్ సహచరులకు కూడా తెలుసని నేను అనుకోను. కేబినెట్ ముందు పెట్టడం గానీ, ఎవరు చేసి ఎట్లా నడిచింది అనేటువంటిది ఏదో ఆ రోజు మాకున్నటువంటి సోర్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ వస్తే కొంచెం డిగ్ చేసిన తర్వాత ఎంత లోతుకి వెళ్ళిందంటే అధ్యక్ష, ఆ రోజు బ్యాంకులు ప్రభుత్వాన్ని నమ్మక అధ్యక్ష అప్పులు ఎప్పుడు అడుగుతారు అధ్యక్ష, చేయబదులు ఇస్తారు, తర్వాత ప్రామిసరీ నోట్ రాసుకుంటారు, నమ్మకపోతే ఆస్తులు తాకట్టు పెడతారు. మీరు ఆస్తులు తాకట్టు పెట్టాలి అని షరతును పెట్టారు అధ్యక్ష. చివరి నిమిషం ఆస్తులు తాకట్లు పెట్టారు అధ్యక్ష. ఆ లిస్టు సభ ముందు ఆల్రెడీ పెట్టాము. ఆఖరికి వాళ్ళు అడిగారు మీరు డబ్బులు కట్టే పరిస్థితిలో లేరు, మేము అగ్రిమెంట్స్ ఎవరి పేరు మీద జరుగుతాయి అధ్యక్ష, గవర్నర్ పేరు మీద అగ్రిమెంట్లు జరుగుతాయి అధ్యక్ష. గవర్నర్ గారికి మీరేమో సివిల్ కోర్టుకి వెళ్ళొద్దు, గవర్నర్ మీద కేసులు వేయటానికి లేదు అనేటువంటి రాజ్యాంగ రక్షణ ఉంది, దాన్ని తొలగించండి అని అంటే వీళ్ళు జీవోతో భారత రాజ్యాంగం ఇచ్చిన రక్షణని గవర్నర్ తొలగించారు. తొలగిస్తే నేను వెళ్ళి గవర్నర్ గారికి చెప్పితే గవర్నర్ గారు చీఫ్ సెక్రటరీని పిలిచి కావాలంటే డాక్యుమెంట్స్ పెడతాను అధ్యక్ష, మందిస్తే ఆ తర్వాత మళ్ళీ బ్యాంకులన్నింటినీ పిలిచి మళ్ళీ సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష. 2 కార్పొరేషన్లను ఉపయోగించి ఈ రాష్ట్ర శాసనసభకు రావాల్సినటువంటి శాసనసభ పర్యవేక్షణ లేకుండా డబ్బు ఖర్చు పెట్టారు. 3వ కార్పొరేషన్ పెట్టారు అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్. ఏంటి అధ్యక్ష ఈ కార్పొరేషన్ పని అనంటే రాష్ట్రంలో డబ్బులు ఎక్కడున్నాయో మొత్తం చూశారు అధ్యక్ష. డిపాజిట్ కోర్టు కేసుల్లో ఉన్నటువంటి సివిల్ డిస్ప్యూట్ల డిపాజిట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బులన్నింటినీ కూడా డైవర్ట్ చేసి ఇవాళ ఆ సొమ్ములన్నీ కూడా స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైవర్ట్ చేశారు అధ్యక్ష. ఇది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన అనేటువంటిది మేము ఆ రోజు చెప్పాం. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా అది కరెక్ట్ అని చెప్పి నిబంధనల్ని మార్పు చేయడం జరిగింది అధ్యక్ష.